సార్ ఇప్పుడు జనరల్గా వార్ జరిగేటప్పుడు అక్కడ లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి అసలు? అంటే ఒక జవాన్కి వెపన్స్ ఎలా వెళ్తూ ఉంటాయి, ఎవరికి ఏ వెపన్ కేటగిరీ ఎలా అలర్ట్ చేస్తారు, ఎన్ని బుల్లెట్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది అసలు అక్కడ? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు కౌంట్ ఉండదండి బుల్లెట్లకి. మనకి పీస్ టైంలో 10 బుల్లెట్లు కాల్స్తే 10కి లెక్క చెప్పాలి, ఇదిగో నేను 10 బుల్లెట్లు కాల్చాను తీసుకోండి. ఇక్కడ ఆపరేషన్ సిచ్యువేషన్లో ఒకటి జేఎండ్కేలో ఉన్నటువంటి ఆపరక్షకులో కానీ లేదా యుద్ధం చేస్తున్నప్పుడు కానీ కౌంట్ అనేటువంటిది ఉండదండి. ఇది ఏంటి అంటే మాకు యామినేషన్ డిపోస్ అని ఉంటాయి. యామినేషన్ డిపోస్ అనేటువంటివి ఈ యొక్క బార్డర్ ఏరియాకి ఒక 20, 30, 40, 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. బెటాలియన్స్లో ఉంటాం, మాదంతా కూడా బెటాలియన్ వైజు. సో బెటాలియన్కి ఇంత సప్లై ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వెహికల్స్లో స్మాల్ ఆర్మ్స్, ఇప్పుడు జవాన్లు ఉపయోగించేటువంటి బెటాలియన్ ఇన్ఫెంట్రీ వాళ్ళు ఉపయోగించేటువంటి యామినేషన్ ఏంటి అంటే మనకి ఈ ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, ఇన్సాస్ బుల్లెట్లు, లేదా 9mm కార్బైన్ మిషన్ గన్స్, ఇవన్నీ కూడా స్మాల్ ఆర్మ్స్ అండి. ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఎంత ఫైర్ చేయగలం అంటే మనం క్లోజ్ కంబాట్ అంటారు దీన్ని. ఏమంటారు? క్లోజ్ కంబాట్. ఎనిమి మనకి ఎదురుగా 100 మీటర్ల దూరంలో, 50 మీటర్ల దూరంలో, 25 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఫైర్ చేసేటువంటి వెపన్స్ ఇవి. స్మాల్ ఆర్మ్స్ అంటారు వీటిని. లెక్క ఉండదండి వీటికి వార్ టైంలో, దేనికి లెక్క ఉండదు. లెక్క ఉండవంటే ఎన్నైనా కాల్చొచ్చు. నెక్స్ట్ ఇవి కాకుండా కొంచెం దూరం వెళ్ళేటువంటివి ఒక 400 మీటర్స్, 1/2 కిలోమీటర్, 1 కిలోమీటరు మోటార్స్ అండి. మోటార్స్ 5 కిలోమీటర్స్ మోటార్స్ ఉంటాయి. ఇవి కాకుండా మీడియం మిషన్ గన్స్ అండి, మీడియం మిషన్ గన్స్. అలా ఇవన్నీ కూడా ప్లెటూన్ వెపన్స్ లేదా బెటాలియన్ రేంజ్లో ఉండేటువంటి వెపన్స్ అండి. ఇవన్నీ కూడా క్లోజ్ కంబాట్లో ఉపయోగించేటువంటి ఇవి కాదండి. ఇవన్నీ కూడా ఎనిమి దగ్గరికి వచ్చిన తర్వాత వాడేటువంటివి. అసలైనటువంటి యామినేషన్ ఏది అంటే ఆర్టిలరీ గన్స్. ఆర్టిలరీ గన్స్ దూరం నుంచి 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సప్లై చేస్తూ ఉంటారండి ఈ యామినేషన్ డిపో నుంచి. ఇవి కాకుండా మళ్ళీ గ్రెనేడ్లని అవన్నీ కూడా ఏంటి అంటే యామినేషన్ డిపో నుంచి బెటాలియన్ల హెడ్ క్వార్టర్లోని అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, క్వార్టర్ మాస్టర్ ఉంటారండి. ఆ క్వార్టర్ మాస్టర్ ఇష్యూ చేస్తూ ఉంటారు. ఒక మేజర్ కానీ కెప్టెన్ కానీ అక్కడ ఉంటారు. ఆయన ఏంటి అంటే ఇవన్నీ సప్లైస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. మొత్తం ప్రతి జవాన్ దగ్గర అబండెంట్ యామినేషన్ ఉండేలాగా. ఇది మళ్ళీ తగ్గిపోతుంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తూ ఉంటే వార్ జరుగుతూనే ఉంటుంది, వెహికల్స్ వస్తూనే ఉంటాయి, ఇవి రిప్లెనిషన్ ఉంటుంది, సప్లై చైన్ నడుస్తూనే ఉంటుందండి. అందుగురించి ఎనిమీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ రోడ్ల మీద కొడతారండి. ఆ రోడ్ వేసు, ఎయిర్ వేసు, ఎందుకంటే ఈ సప్లై ఆగిపోవాలి. ఇప్పుడు అయిపోయిందండి, ఇప్పుడు యామినేషన్ అయిపోయింది, మరి ఫైర్ చేయాలి ఎలాగా? తీసుకుని రావాలంటే రోడ్డు మీద రావాలి. మరి ఏం చేయాలి? రోడ్డు బేల్ చేయాలి. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఎనిమిని కౌంటర్ చేయాలి అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ లేదా రోడ్స్, వంతెనలు, యామినేషన్ డిపోలు, వీటిని బ్లాస్ట్ చేస్తామండి ఫస్ట్. ఇప్పుడు ఇండియా చేసింది అదే. అది ఎప్పుడైతే వార్కి వస్తానో అన్నదో ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసింది ఏంటి అంటే సివిలియన్స్ని చంపలేదు, వాళ్ళ విమానాలు ఎగిరేటువంటి ఎయిర్ బేసెస్. ఎందుకంటే థ్రెట్ ఇచ్చింది, నీ మీద న్యూక్లియర్ బాంబు వాడతాను అన్నది, అది వాడద్దు కూడా. అంటే విమానాలు లేవకూడదు, ఎయిర్ బేసెస్ కొట్టేయాలి. గాల్లో లేచే కంటే ముందే న్యూక్లియర్ వెపన్ కొట్టేయాలండి. సో ఇవన్నీ కొట్టాలంటే ఇక్కడ మన దగ్గర లాంగ్ రేంజ్ వెపన్స్ కావాలి. నేను జవాన్లు వాడేది షార్ట్ రేంజ్ వెపన్స్ అండి. లాంగ్ రేంజ్ వెపన్స్ కావాలి, మిజైల్స్ కావాలి. ఆ మిజైల్స్ ద్వారానే మనం కొట్టగలమండి. నా అంచనా ప్రకారం మనం బ్రహ్మోస్ కూడా వాడేమండి. ఏమేమి వాడేమన్నది మనం చెప్పలేదు, వాళ్ళు దడుచుకు చేస్తున్నారండి. అదే అసలు మనకు సప్లై చేసినటువంటి వాళ్ళు కూడా ఆర్మీ ఈజ్ ఎ సీక్రెట్ అండి. ఇప్పటికే వాళ్ళు ఊపిరాడక కాలుబేరానికి వచ్చారు. అవునండి, ఆర్మీ ఈజ్ ఎ సీక్రెట్. మనం మా దగ్గర ఉన్నాయని చెప్పి అన్నీ చెప్పాం కదా, తీస్తామండి, టైంకి వచ్చినప్పుడు తీస్తామండి. మనం ఎప్పుడైతే చెప్పామో వాడు ఇంకా పెద్ద తెచ్చుకుంటాడు. సో మనం ఏం చేసామంటే ఆ సీక్రెసీ మెయింటైన్ చేసాం. ఇప్పటికీ కూడా మనం ఇది వాడేమని మనం చెప్పట్లేదు కదా, మనం ఇది వాడేమని చెప్పలేదు, మాకు ఈ టెక్నాలజీ ఉందని మనం చెప్పడం లేదు, ఈ టెక్నాలజీతో మనం కొట్టేమని మనం చెప్పట్లేదు. మిగిలినటువంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి, ఏంటి మా వెపన్స్ మీద వీళ్ళ. ఇది కూడా ఒక యుద్ధ నీతి అండి. ఏదో ఒక దేశం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం అంటే ఇండియా దగ్గర ఏం లేనట్టునే, అందుకు మా దగ్గర తెచ్చుకుంటాం. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇదొక టాక్టిక్స్. ఇప్పుడు చూడండి, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంత ఘోరంగా అటాక్ జరుగుతుందని వాళ్ళు అడుగుకోలేదు, వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు అది చెప్పుకోవడం కూడా చెప్పుకోలేకపోతున్నారు, అబ్బే ఏం జరగలేదు మాకు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందండి.
కాకపోతే ఈ సప్లై మీరు అన్నట్టు యామినేషన్ సప్లై అనేటువంటిది రెగ్యులర్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రకారం ఆ వెహికల్స్లో యామినేషన్ డిపోస్ నుంచి రెగ్యులర్గా వీళ్ళకి సప్లై చేయబడుతూ ఉంటాయి. బట్ అందరికీ ఒకే ఈక్వల్ టైప్ ఆఫ్ గన్స్ ఉంటాయి అంటే ర్యాంక్ వైజ్గా బెటాలియన్ వైజ్గా ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ అంటే జవాన్లందరికీ కూడా ఇన్సాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జవాన్ బోర్డర్లో కంచు దగ్గర ఉంటారు అనుకోండి, వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ ప్రొవైడింగ్ బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి షార్ట్ రేంజ్ వెపన్స్ ఉంటాయండి. బార్డర్ కి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ రేంజ్ వెపన్స్ పెడతారండి. వాళ్ళని బార్డర్ లో తీసుకొస్తే కొట్టేస్తారు. మళ్ళీ వాటిని ఏం చేస్తారంటే అవి ఆర్టిలరీ గన్స్ అండి. ఆర్టిలరీ గన్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, మిసైల్ సిస్టమ్స్, ఈ ఆకాష్, పృథ్వీ, నాగ్, త్రిశూల్, తర్వాత కేటగిరీ ఇవన్నీ కూడా ఏంటి అంటే సీక్రెట్. అది ఎక్కడ ఉన్నది అన్నది కూడా పైకి కనపడనివ్వకుండా ఒక సీక్రెట్. ఇది డైరెక్ట్గా కొట్టేది కాదు కదండి, ఇలా వెళ్ళి కొట్టేవి కదా. కాబట్టి ఎక్కడో ఒక హైడింగ్ ప్లేస్లో పెడతారు. పెట్టి అక్కడి నుంచి ఆ మ్యాప్ తీస్తారండి ఎనిమి ప్లేస్లో. మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఎనిమి యామినేషన్ డిపో ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ట్రజెక్టరీ క్యాలిక్యులేట్ చేస్తారు, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మొత్తం రొటేట్ చేసి ఆ గన్ని ఏ యాంగిల్లో పెడితే ఇది ఎంత స్పీడ్తో ఎక్కడ పడద్దు అనేటువంటి క్యాలిక్యులేట్ చేసి ఓపీ ఒక ఆయన ఆఫీసర్, ఓపీ అంటే అబ్జర్వేషన్ పోస్ట్ ఉంటుందండి, ఆ ఓపీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గన్ పొజిషన్ ఉంటుందండి. ఈ గన్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చిన 4-5 కలిపి ఆ బాంబ్ మొత్తం అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత అది పేలుతుంది. ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అది టార్గెట్ రీచ్ అయిందా లేదా అని చెప్పి ఓకే 100 మీటర్స్ డౌన్, 100 మీటర్స్ అప్, లేకపోతే లెఫ్ట్, రైట్, ఈ గైడెన్స్ అన్ని ఇచ్చి దాన్ని కంప్లీట్గా చేసే విధంగా ఇలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయిందండి. ఇప్పుడు జిపిఎస్ టెక్నిక్తోని వీటన్నిటితో రాడార్లను మనం రాడార్లు కాదండి, ఇవి ఏంటి మన డ్రోన్స్ని పంపిస్తాం. ఎక్కడ ఏంటో పొజిషన్స్ తెలుసుకుంటాం. ఆ పొజిషన్ పిన్ పాయింట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడ దాన్ని ఫీడ్ చేస్తాం. ఇదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయి అక్కడ ఆ ప్లేస్ని కాల్చిపడేస్తుంది, పేల్చిపడేస్తుంది. సో ఇలాగా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్డ్ అండి. బాగా అప్గ్రేడ్ అయినాయి వెపన్స్ అనేటువంటివి, బాగా అప్గ్రేడ్ అయినాయి అండి. సార్ బట్ నార్మల్గానే ఒక వెపన్స్ని ఒక ప్లేస్ నుంచి వాళ్ళ బెటాలియన్స్కి తీర్చడానికి చాలా హై సెక్యూరిటీగా వెళ్తూ ఉంటాం. అవును, హై రేంజ్ ఏరియాల్లో కూడా. అలాంటిది యుద్ధం టైంలో ఎలా ఉంటుంది? ఎందుకంటే ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇవి అప్పుడు ఎలా వెళ్ళడం జరుగుతుంది? ఇక్కడ సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు ఆ టైంలో? బేసిక్గా దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారండి. ఎస్ఓపి ఫర్ పీస్, ఎస్ఓపి ఫర్ వార్. ఎస్ఓపిలో యుద్ధం వస్తే ఎవరు ఏం చేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి డ్యూటీ అనేటువంటిది క్లియర్ మార్క్ చేసి ఉంటుంది. ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఒకరు. నెక్స్ట్ ఈ యొక్క సప్లై చైన్ని నడిపించేటువంటి వాళ్ళు కొంతమంది. ఈ సప్లై చైన్ వెళ్తున్నటువంటి వాటికి వెపనరీ సపోర్ట్ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. సో ఇలా ప్రతి అంశానికి కూడా ఎస్ఓపి అనేటువంటిది ఉంటుంది, ప్రీ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, ఇప్పుడు 10 మంది ఉన్నారంటే 10 మందికి క్లారిటీ ఉంటుందండి. ఎవరు ఏం చేయాలి, మొదటి వ్యక్తి ఏం చేయాలి, 10వ వ్యక్తి ఏం చేయాలి, అది వాళ్ళకి క్లియర్గా బ్రీఫింగ్ అనేటువంటిది ఉంటుంది, రైటింగ్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వార్ ప్రిపరేషన్ అంటారు, వార్ ప్లాన్ అంటారండి. మన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఇంత లేట్గా స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదండి. ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఏం చెయ్యాలి. ఒకవేళ కనుక మనం అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం జరగకుండా ఒకవేళ అటాక్ వస్తే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ఇలా ప్రతి అంశాన్ని కూడా ఇయర్ మార్క్ చేస్తూ ఉంటారు. ఆ ఇయర్ మార్క్ చేసి వాటి ప్రకారం మేము అడ్వాన్స్ అవుతూ ఉంటామండి. ఓకే, బేసిక్గా ఎంతమంది ఉంటారండి సెక్యూరిటీ ఆ టైంలో వెళ్ళేటప్పుడు? అది మనం తీసుకెళ్లే వెపన్స్ని బట్టి ఉంటాయండి. వెపన్స్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు కంపల్సరీ ఒక ప్లెటూన్ స్ట్రెంత్ ఇవ్వాలా, ఒక సెక్షన్ స్ట్రెంత్ ఇవ్వాలా, ఏంటి అనేటువంటిది మనం క్యారీ చేస్తున్నటువంటి వెపన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కానీ ఈ సెక్యూరిటీ అనేటువంటిది యాక్చువల్గా ఇది ఇన్సైడే కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళు ఈవెన్ డ్రైవర్ దగ్గర కూడా ఒక వెపన్ ఉంటుందండి. డ్రైవర్ కూడా ఏమి ఒట్టి చేతులతో నడపడు కదండి, ఆయనే యూనిఫామ్ వేసుకునే వ్యక్తి కదండి, ఆయన ఒక వెపన్ తీసుకుని వస్తాడు. ఆయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన వెపన్ తీసుకుని ఉంటాడు. వెళ్ళే సెక్యూరిటీ అండి. ముందు ఒక వెహికల్ పెడతారు, అక్కడ ఒక ఎల్ఎంజీ ఏదో పెడుతూ ఉంటారు, ఆర్ఓపి పార్టీ వచ్చి క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఏమి ల్యాండ్ మైన్స్ పెట్టలేదు కదా అని ఆ క్లియరెన్స్ ఇచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ హైట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కాస్తూ ఉంటాం. ఒకవేళ ఏమైనా అటాక్ జరిగితే హైట్స్ నుంచి మళ్ళీ అటాక్ చేయడానికి అక్కడ కొంతమందిని పెడతాం. ఇదంతా మౌంటైన్ వార్ఫేర్ అండి. ఇదంతా కూడా మౌంటైన్ వార్ఫేర్. సో ఆ ప్లేసెస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, వెపన్స్ని బట్టి అవి మారుతూ ఉంటాయండి కంపల్సరీ.